వచ్చావా? రైట్. సండే ఎలా ఎంజాయ్ చేసావు? సాటర్డే ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వెతికావా? ఏంటి దొరకలేదా? పర్లేదు నాన్న, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నీకు ఆన్సర్ దొరికి నీకు అర్థమైంది అనేది కాదు, అర్థమైంది ఓకే, బట్ ఆన్సర్ దొరికిందా లేదా అనేది కాదు, నీకు ఆన్సర్ వెతకాలి అన్న క్యూరియాసిటీ వచ్చింది చూడు, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఆ రోజు క్వశ్చన్ ఏంటి? రైట్, మ్యాగ్నెట్స్ ఒక వస్తువుని అట్రాక్ట్ చేస్తే ఆ వస్తువు కూడా వేరే వస్తువుని అట్రాక్ట్ చేస్తుంది కదా. ఓకే, నేను ఇది ఆన్సర్ చెప్పాను, ఇది నీకు హోంవర్క్ లాంటిది. ఓకే చల్. సో అన్నయ్య మ్యాగ్నెటిజం గురించి చదువుకున్నాను, తమ్ముడు ఎలక్ట్రిసిటీ గురించి చదువుకోవద్దా? సార్ మ్యాగ్నెటిజం అంటే చెప్పారు సార్, అది ఓకే, మీరు డౌట్స్ అడిగారు, కానీ ఎలక్ట్రిసిటీ చాలా ఈజీ సార్, దాంట్లో ఏమున్నాయి సార్ అంటావా? అలా అనుకుంటే నాన్న, నువ్వు లాస్ట్ టైం లాగా పప్పులో కాదు ఈసారి చెరువులోనే దూకేసినట్టు మళ్ళీ బయటికి రాలేవు, అంతేలే. అయినా మన స్కూల్స్లో మనం చదువుకోవడానికి నేర్పిస్తాం, నేర్చుకోవడం కాదు, ప్రతి విషయాన్ని మీరు క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. ఓకే, మనం ఆన్సర్ బట్టి కొట్టామా ఎగ్జామ్లో రాసామా అన్నట్టు ఉంటుంది తప్ప నేర్చుకోవడానికి ఉండదు. సర్లే, అందుకే నేను వచ్చాను. రైట్. సో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, దేంట్లో ఫ్లో అవుతుంది, దాని ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసే ఫిజిక్స్లో ఒక సబ్ లెవెలే ఎలక్ట్రిసిటీ. రైట్. ఓకే, కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ చార్జెస్, అది పాజిటివ్ చార్జెస్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ చార్జెస్ అయినా అవ్వచ్చు, బట్ మోస్ట్లీ రియాలిటీలో జరిగేది నెగిటివ్ చార్జెస్, ఎలక్ట్రాన్సే ఫ్లో అవుతాయి. కరెక్ట్. నా ఒక బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఓకే, బ్యాటరీ, వైర్స్, బల్బ్, స్విచ్. కరెక్ట్. నా ఈ వీటిల్లో ఏది లేకపోయినా మనకి ఆ బల్బ్ గ్లో అవ్వదు, కరెంట్ పాస్ అవ్వదు. కరెక్ట్. బ్యాటరీ లేకపోతే కరెంట్ పాస్ అవ్వదు, మనం స్విచ్ ఆఫ్ చేసినా మనకి కరెంట్ పాస్ అవ్వదు, వైర్ మనకి పాజిటివ్ నుంచి నెగిటివ్కి కనెక్ట్ అవ్వకపోయినా మనకి కరెంట్ పాస్ అవ్వదు, బల్బ్ లేకపోతే కరెంట్ పాస్ అవుతుంది కానీ మనకి అది కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది ఆ బల్బ్ గ్లో అవ్వదు కాబట్టి మనకి తెలియదు. రైట్. ఇంత చెప్పాను కరెంట్ పాసెస్ గురించి. ఓకే, సో ఇప్పుడు ఈరోజు క్వశ్చన్ ఏంటి? ఓకే, ఈరోజు క్వశ్చన్ ఏంటి? రైట్. కరెంట్, ఎస్, ఇక్కడ మనం యాక్టివిటీ చేస్తాం స్కూల్లో కదా, ఇవన్నీ మనం ఉంటారు ఆ స్విచ్ ప్లేస్లో వేరే వేరే మెటీరియల్స్ పెడతాం, హెయిర్ పిన్ పెడతాం, వేరే వేరే మెటీరియల్స్ పెడతాం. ఆ బల్బ్ గ్లో అయితే ఆ మెటీరియల్స్ని కండక్టర్స్ అంటాం. ఎందుకు? ఆ మెటీరియల్స్ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది అనేది. అక్కడ మనం ఒకవేళ స్కేల్ కానీ వుడ్ కానీ పెడితే అవి నాన్ మెటల్స్, రైట్, అందులో నుంచి మనకి కరెంట్ పాస్ అవ్వదు. వెరీ గుడ్. ఈ కరెంట్ దేంట్లోంచి పాస్ అవుతుందో వాటిని కండక్టర్స్ అని, దేంట్లోంచి పాస్ అవ్వదో వాటిని ఇన్సులేటర్స్ అని చెప్తారు కదా. ఇక్కడ వరకు అయితే వెరీ ఈజీ, స్కూల్లో చెప్తారు. కానీ ఎప్పుడైనా ఆలోచించానా, కండక్టర్స్లో కూడా ఎలక్ట్రాన్సే ఉంటాయి, రైట్, ఇన్సులేటర్స్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే మనకి కరెంట్ వస్తుంది. మరి కండక్టర్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎందుకు మూవ్ అవుతాయి, ఇన్సులేటర్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎందుకు మూవ్ అవ్వవు? ఓకే, ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చి సార్ అవి ఎలక్ట్రాన్స్ వల్ల కాదు సార్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల అని చెప్తారు. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, లాస్ట్ ఎలక్ట్రాన్, ఆర్బిట్లో ఉన్న లాస్ట్ ఎలక్ట్రాన్ మనకి కరెంట్ ఏమంటారు కరెంట్ ఫ్లోకి వస్తుంది. రైట్. సోడియంలో లాస్ట్ ఎలక్ట్రాన్, మెటల్, లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెటల్ సోడియంలో లాస్ట్ ఎలక్ట్రాన్ 3s1 ఎలక్ట్రాన్, అది అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సో ఈజీగా మనం దాన్ని పుష్ చేస్తే అది ఫ్లో అవుతుంది. రైట్. క్లోరిన్లో మీరు చూస్తే విచ్ ఇస్ నాన్ మెటల్, అందులో కూడా మీకు లాస్ట్ 3p5 ఎలక్ట్రాన్ అనేది, అది కూడా మీకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్, అది మళ్ళీ అక్కడ ఫ్లో అయ్యేది ఎందుకు? అది కూడా అన్పేర్డ్ ఎలక్ట్రానే కదా, మరి క్లోరిన్ ఎందుకు కరెంట్ పాస్ చేయదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో కొత్త కాన్సెప్ట్, కొత్త క్వశ్చన్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పుడు నేను ఫిజిక్స్ బడి సార్.